ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జల విలయం కొనసాగుతోంది. ఇంకొల్లు మండలం వంకాయలపాడులో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామం నీట మునిగింది. పాఠశాలలోకి వరద నీరు చేరింది. జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జల విలయం కొనసాగుతోంది. ఇంకొల్లు మండలం వంకాయలపాడులో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామం నీట మునిగింది. పాఠశాలలోకి వరద నీరు చేరింది. జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పునరుద్ధరణ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకొల్లు మండలం వంకాయలపాడుకి పూసపాడు వాళ్ళు అక్కడ పక్కనే ఉన్న ఊరు పూసపాడు అని ఉంటుంది. ఆ ఊర్లో వాగు రావటం, అలాగే ఈ వంకాయలపాడుకు కూడా ముప్పు అనేది అధికంగా రావడం జరిగింది. అనేది ప్రభావం అనేది అధికంగా ఆ ప్రాంతంలో అధికంగా చూపించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇంకొల్లు మండలం వంకాయలపాడులో జలమయం అవటం జరిగింది. అక్కడ పంట పొలాలలో అన్ని మునిగిపోవటం జరిగింది. అదే ఆ గ్రామం మొత్తంలో ఇళ్లలోకి నీళ్లు చేరటం, అలాగే పాఠశాల సైతం మునిగిపోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. ముందా తుఫాను వల్ల ఇప్పుడు అధికారులు అనేది అప్రమత్తమైనప్పటికీ వాళ్ళు ఇప్పటి వరకు అనేక సహాయ చర్యలు చేపడతానే ఉన్నారు. అలాగే పూసపాడు గ్రామంలో తుఫాన్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ వంకాయలపాడులో ఊహించని ఈ వరద రావడంతో గ్రామం అంతా ఇప్పుడు గురవటం జరిగింది. ఇప్పుడు అధికారులు అప్రమత్తమై ఇప్పుడు నీటిని బయటికి వెళ్లే విధంగా జేసీబీ సహాయంతో చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.